విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాయాలలో దేవతామూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. ఉదయం 9:30 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇక ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచనంతో పాటు ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. శ్రావణమాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇవాళ దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూల విరాట్ దగ్గర ఆలయ అర్చకులు ఏకాంత సేవగా మాత్రమే వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గగుడిలో పవిత్రోత్సవాలు ప్రారంభం కావటంతో ఇవాళ, రేపు, ఎల్లుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నిర్వహించి అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో నిర్వహించే ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. 11వ తేదీ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు జరిగే అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి.